పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికలు ఇవి కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య జరిగే జెడ్పీటీసీ ఎన్నికలు. ఈ ఎన్నికలు భారతదేశమంతా తిలకిస్తుంది. న్యాయం ఎవరిది, అన్యాయం ఎవరిది అనేది ప్రతి ఒక్కరూ విమర్శిస్తున్నారు. నిజంగా చెప్పాలంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే అవలీలగా ఆయన ఉన్నా లేకపోయినా అది గెలిచే సీటు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని కూటమి ప్రభుత్వము చేస్తున్న అరాచకాలు చూస్తే జనాలందరూ ఈయన గురించి, కూటమిని గురించి, తెలుగుదేశం పార్టీని గురించి ఎలా విమర్శించుకుంటున్నారో అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కేవలం 10,500 ఓట్ల కోసం ఈ తెలుగుదేశం పార్టీ చేసే అకృత్యాలన్నీ పటాపంచలయ్యే దినం 12వ తారీఖు ఎలక్షన్ రోజు 5 గంటలకే తెలిసిపోతుంది వీళ్ళ పరిస్థితి ఏందో. 14వ తేదీ రిజల్ట్స్ వచ్చేలకు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది పటాపంచలై జై జగన్ అని వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టడానికి ఆ జెడ్పీటీసీ ఏరియా ఓటర్లంతా ఎదురు చూస్తూ ఉన్నారు. బాబు, నువ్వు ఎన్ని మోసపు మాటలు చెప్పినా, నువ్వు ఎన్ని అబద్ధాలు ఆడినా, నువ్వు ఎక్కడి నుంచి పోలీసు వాళ్ళని ప్రయోగాలు చేసినా, తెలుగుదేశం గుండాలను ఏపీ నుంచి అందరినీ పిలిపించినా నీకు జరిగే పరాభవం చాలా ఘోరంగా ఉంటుందని మాత్రం నేను మనవి చేసుకుంటున్నాను. ఈ మాట ఎందుకు చెప్తానో తెలుసా? చిన్న ఎన్నికకు పెద్ద యుద్ధం చేస్తున్నావు. అది చిన్న ఎన్నిక, దానికి పెద్ద యుద్ధమే చేస్తున్నావు. అంత యుద్ధం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో నుంచి బయటికి రావాల్సిన అవసరం లేదు, పులివెందుల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలకు అప్పచెప్పాడు, ప్రజలే ఆయన్ని గెలిపిస్తారని మాత్రం మనం చేసుకుంటున్నాం. జగనన్న గుండెల్లో ఆవు గింజంత భయం కూడా ఏ కోశంలో వాడికి కనిపించడం లేదు. నువ్వు అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గడగడలాడిస్తున్నా అని. ప్రజలు కలిసి నిన్ను గడగడలాడిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్ను భయపడియాలనుకుంటే ఆయనను నువ్వు ఆవు గింజంత భయం కూడా కల్పించలేవని నేను మనం చేసుకుంటున్నాను. ఆయన ధైర్య సాహసాల ముందు ఈ ఎలక్షన్ చిన్న ఎలక్షన్. దీని గురించి ఆయన ఆలోచించాల్సినంత అవసరం కూడా లేదు. ఆయనను ఆలోచిస్తే నువ్వు పులివెందుల్లో కూడా ఈ క్యాండిడేట్ ఒక్కరు కూడా ఉండరు. కానీ ఆయన ప్రజలకు మేలు చేశాడు కాబట్టి, ప్రజలకు ఆయన ఓట్లు వేస్తారు కాబట్టి ఎక్కడ కూడా ఈ ప్రాంతాన్ని గురించి ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రక్తపాతాలు సృష్టించినా, ఎందరి మీద అటాక్ చేసినా, పోలీస్ ఫోర్సును, ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్సును ప్లస్ నీ దగ్గర ఉన్న ఏపీలో ఉన్న పోలీస్ ఫోర్సును తీసుకొచ్చి అడ్డపెట్టినా లాస్ట్ గెలుపునైతే ఆపలేవని నేను మనం చేసుకుంటున్నాను. బాబుగారు, పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి, పులివెందులు అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, పులివెందులు అంటేనే వాళ్లకు ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కరూ వాళ్ళకు దగ్గరుండి ఏ సహాయమైనా కోరినా, ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పక్షాన ఉండి ఏం చేయడానికైనా సంసిద్ధమై పులివెందుల నియోజకవర్గాన్ని డెవలప్ చేసినటువంటి విధానం చూస్తే ఎవరు కూడా ఒంటరి కాక తప్పదు. ఈరోజు రాసి పెట్టుకో. నువ్వు చేస్తున్న మోసాలకు, నువ్వు చేస్తున్న పోలీస్ పోస్టుకు, నువ్వు చేస్తున్న బూతుల మార్పిడికి జనాలు రేపు నీకు బుద్ధి చెప్తారని మాత్రం నేను మనవి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ. జనాలంతా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయడానికి ఇప్పటికే సంసిద్ధమైనరు. నువ్వు ఎన్ని దండాలు పెట్టినా, ఎన్ని భయంకరమైన అపాయాలను వాళ్ళని భయపడించినా ఎవడు కూడా పులివెందుల్లో ఒక చిన్న
ప్రాణి ఉన్న పురుగు కూడా మీ దెబ్బకు భయపడదని నేను మనవి చేసుకుంటున్నా. ఖచ్చితంగా రేపు జరగబోయేది జై జగన్, జై జగన్. వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. వాళ్ళను ఆ గెలుపును చూసి సిగ్గుతో తలకాయించుకోవాల్సిన రోజు వస్తుందని మాత్రం నేను మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.